హలో గైస్, వెల్కమ్ టు అమ్మ చేతి రుచి. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా మంచిగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. దాంట్లో కాస్త నిమ్మరసం పిండుకోవాలి. 2 స్పూన్స్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా, అలాగే ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చీలు, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కాస్త పెరుగు వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీన్ని ఒక 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 4 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఇలాచి, 7-8 లవంగాలు, సాజీరా, మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వులు, ఇలా ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి మంచిగా కలపండి. ఇలా వేసుకున్న ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. తర్వాత ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలని వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలపండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా చికెన్ మంచిగా ఉడికేంత వరకు ఒక 10 నుండి 15 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చికెన్ 80% కుక్ అయ్యేంత వరకు ఉంచండి. ఇలా చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఉడికించండి. చికెన్ 80% ఉడికించినాక అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేయండి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసి నెమ్మదిగా కలపండి. తర్వాత ఇదే టైంలో టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సరిపడా సాల్ట్ వేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి 7 నుండి 8 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో స్లోగా కలపండి. ఇప్పుడు రైస్ 80% ఉడికిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి 10 నుండి 15 నిమిషాలు మూత పెట్టి దమ్ చేయండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే సర్వ్ చేయకుండా ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.